డిసెంబర్ 1-2 తేదీన కర్నూలులో జరిగే సిపిఎం కర్నూలు న్యూ సిటీ 3వ మహాసభలను జయప్రదం చేయండని, 2వ తేదీన సాయంకాలం చెన్నమ్మ సర్కిల్లో జరుగు బహిరంగ సభలో ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని సిపిఎం నాయకులు మీడియా సమావేశం ద్వారా తెలియజేశారు. కర్నూలు న్యూ సిటీ నగర 3వ మహాసభలు డిసెంబర్ 1 నుండి 2 తేదీలలో కర్నూలు నగరంలో ఎస్ఎఫ్ఐ ఫంక్షన్ హాల్లో జరుగుతున్నట్లు సిపిఎం పార్టీ నగర కార్యదర్శి టి రాముడు, కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా, ఆర్ నరసింహులు, కె సుధాకరప్ప తెలిపారు. ఈ రోజు కల్లూరు సూర్యనారాయణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీ కార్మిక కర్షక భవనం పక్కన ఉన్న ఎస్ఎఫ్ ఫంక్షన్ హాల్ నందు ప్రతినిధుల మహాసభ జరుగుతున్నట్లు వారు తెలిపారు. 2వ తేదీ సాయంకాలం కల్లూరు చెన్నమ్మ సర్కిల్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత 3 సంవత్సరాల కాలంలో నిర్వహించిన పోరాటాలు సమీక్షించి రాబోయే కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, సాధించవలసిన వాటిని రూపొందించి భవిష్యత్తులో పోరాటాలు చేయడం కోసం మహాసభ నిర్ణయం తీసుకుంటుందని వారు తెలిపారు. 2వ తేదీ కల్లూరు చెన్నమ్మ సర్కిల్లో జరుగుతున్న బహిరంగ సభకు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు పి నిర్మలమ్మ, జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ హాజరవుతున్నట్లు వారు తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అమలు చేస్తాం, మేము అధికారంలోకి వస్తే అని చెప్పారు. కానీ ఇప్పటికీ 5 నెలలు అవుతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. కేవలం పెన్షన్లు ఇవ్వడం తప్ప పథకాలు ఏ ఒక్కటి అమలు కావట్లేదు. ఇప్పుడు దీపం 2 అని చెప్పేసి కొంతమందికి మాత్రమే ఈ గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నారు. కానీ ఏదైతే గత ప్రభుత్వము అమ్మఒడి పేరుతో ఎంతమంది పిల్లలున్నా ఒకరికే ఇస్తుంది, మేము అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి దీవెన పేరుతో మేము అందరికీ 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాం ఒక్కొక్క పిల్లవానికి అని చెప్పి చెప్పారు. ఇప్పుడు దాకా స్కూల్ తెరిచి దాదాపు 6 నెలలుగా వస్తుంది. ఇప్పుడు దాకా ఒకరికి కూడా 1 రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు. మహిళలు ఏదైతే నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని ఈ రోజుకు ఎదురు చూస్తున్నారు మహిళలు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, నెలకు 1500 రూపాయలు వస్తాయి మాకు అని చెప్పేసి అది కూడా నిరాశగానే ఉన్నారు. దాంతో పాటుగా ఇసుక సమస్య, భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రధానంగా ప్రభుత్వం మారితే మాకు ఉచిత ఇసుక పథకం అమలవుతుంది, మాకు పుష్కలంగా పని దొరుకుతుంది, మేము 3 పూటల తిండి తిరగలమని చెప్పేసి ఏదైతే భరోసాతో ఉన్నారో ఈరోజు భవన నిర్మాణ కార్మికులు లక్షలాది మంది ఉండే కార్మికులందరూ నిరాశతో ఉన్నారు. ఏదైతే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇసుక విషయంలో ఏమాత్రం తేడా లేదు. ఈ భారాలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో ప్రజల్ని సమీకరించి పోరాటాలు నిర్వహించడం కోసం ఈ మహాసభలో చర్చించబోతున్నాం. దాంతోపాటుగా కల్లూరు కాలనీలో చాలా సమస్యలు అలాగే ఉన్నాయి. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఈరోజు ఇంటర్సెక్షన్ కాలనీ అట్లాగే ఎక్స్టెన్షన్ కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ కాలువలు లేని పరిస్థితి ఉంది. 30 సంవత్సరాలుగా వస్తుంది కార్పొరేషన్లో కలిసి. ఇప్పటికీ రోజు తాగడానికి మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితిలో ఈ కార్పొరేషన్ అభివృద్ధి కాలేదు. కనుక స్మార్ట్ సిటీ అని చెప్తున్నారు తప్ప ప్రజలకు కనీసం రోజు తాగడానికి మంచినీళ్ళు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదు. కనుక దానిపైన పోరాటాలు చేయాలని, అట్లాగే ఈరోజు పార్కులు ఈ గతంలో ఉండే అధికార పార్టీ నాయకులు కబ్జాలు చేసి ప్రభుత్వ స్థలాలను కబ్జాలకు గురి చేసిన పరిస్థితి ఉంది.